కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల హత్యాకాండను, కాశ్మీర్లో ఉగ్రవాదుల హత్యాకాండను, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని, ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని. జిందాబాద్ 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 జిందాబాద్. ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఖండించండి కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడులను, కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడి వారికి, అమరులైన వారికి, కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కాండను, కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని, అమరులైన వారికి, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని, టూరిస్టులపై ఉగ్రవాద హత్యాకాండను, మధ్యలో వదిలేయండి, ఆ చివర ఈ చివర పట్టుకొని సరిపోతుంది, మధ్యలో వదిలేయండి. వైఫల్యాన్ని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని, అమరులైన వారికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు. కాశ్మీర్లో ఉగ్రవాదులు దారుణంగా దాడి చేసి 28 మందిని హత్య చేశారు. దీన్ని సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. దానిలో భాగంగా ఏలూరులో శాంతి ర్యాలీ పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన రోజు కాశ్మీర్లో ఉగ్రవాదం నాశనం అయిపోతుంది, ఉగ్రవాదాన్ని మీరు నిర్మూలిస్తామని చెప్పి శపథం చేశారు. కానీ 3 సంవత్సరాలు అయిపోయినా కానీ 370 ఆర్టికల్ రద్దు చేసి ఇప్పటికీ కూడా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయంటే మీరు చెప్పింది పచ్చి అబద్ధమా కాదా? మీరు ఈ విషయంలో వైఫల్యం చెందారా లేదా? పూర్తిగా మీ నిఘా వైఫల్యం అని చెప్పి సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే సైన్యంలో పనిచేసిన మేజర్ రిటైర్డ్ అయిన వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి సైన్యంలో రిక్రూట్మెంట్ కూడా చేయట్లేదు. అంటే దేశ భద్రతకు కూడా డబ్బులు కేటాయించకుండా లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్ దొంగలకి, కంపెనీలకి దేశ ప్రజల సంపదను కట్టబెడుతూ దేశ భద్రతను కూడా పణంగా పెడుతుంది. దీన్ని మేము సిఐటిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ ఉగ్రవాద దాడులను అరికట్టాలి, లేకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. ఆ రకంగా దేశంలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ రాబోయే కాలంలో ఈ దాడులు అరికట్టడం కోసం భారతీయులందరూ కూడా కులాలకి, మతాలకి అతీతంగా ఐక్యంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ సిఐటి విజ్ఞప్తి చేస్తాం.